నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ నేను నన్ని కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయాన్ని అందుకుంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఫలితాలను సాధించింది బీజేపీ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ సమర్థంగా వినియోగించుకుంది పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలికి నేతలు కలిసికట్టుగా పనిచేయడం లింగాయత్ల మద్దతు కాంగ్రెస్ కు కలిసొచ్చింది మరి అదే సమయంలో స్వయంకృతాలు కాషాయ పార్టీ పుట్టిముంచాయి కర్ణాటకలో గెలుపు కోసం కాంగ్రెస్ పకడ్బందీగా వ్యూహాలు రచించింది ఎక్కడా బీజేపీకి ఛాన్స్ ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేసింది అగ్రనేతల దగ్గర నుంచి క్యాడర్ వరకు అందరూ సమన్వయంతో పనిచేశారు కర్ణాటకలో బలమైన స్థానిక నేతలు క్యాడర్ బలం ఉన్న కాంగ్రెస్ మొదట పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది ఎన్నికలకు 2 ఏళ్ల ముందే అంతర్గత విభేదాల్ని చక్కదిద్దుకునే పనిలో పడింది మాజీ సీఎం సిద్ధరామయ్య పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య విభేదాలు పరిష్కరించింది హైకమాండ్ ఇద్దరు నేతలు ముందుగానే రాజీకొచ్చారు సీఎం పదవి సంగతి పక్కన పెట్టి మొదట పార్టీని గెలిపించాలని సంకల్పించుకున్నారు క్యాడర్కు కూడా కలసి కనిపిస్తూ సానుకూల సంకేతాలిచ్చారు అగ్రనేతలిద్దరూ కలిసిపోవడంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు కాంగ్రెస్కు భిన్నంగా బీజేపీకి బలమైన స్థానిక నేతలు లేకపోవడం కొంపముంచింది బీజేపీకి దేశవ్యాప్తంగా గెలిపించే శక్తిగా మోడీ తెర వెనుక వ్యూహకర్తగా అమిత్ షా ఉన్నారు కర్ణాటకలో పూర్తిగా వీరిద్దరిపైనే కాడి వదిలేసిన స్థానిక బీజేపీ నేతలు కనీసం ప్రచారం కూడా చేయలేదనే విమర్శలున్నాయి ప్రతి ఎన్నిక మోడీనే గెలిపించాలనే ధోరణి కొంపముంచింది సీఎం బొమ్మాయికి సీన్ లేకపోవడం బలమైన నేత యడ్యూరప్పను పక్కన పెట్టడం బీజేపీని దెబ్బకొట్టింది హిజాబ్ పేరుతో రచ్చ చేసిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసిన బజరంగ్ బలి జపం చేసిన ఏవీ కలసి రాలేదు అవినీతి ముందు హిందుత్వ సెంటిమెంట్ పనిచేయలేదు అధికారంలో ఉన్న కర్ణాటకను కోల్పోవడంతో బీజేపీ దక్షిణాది నుంచి వాషౌట్ అయినట్టయింది అనవసరంగా మతద్వేషాలను పెంచడం వలన ఈవెన్ అక్కడ ఉండే కంపెనీస్ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు కూడా ఒక దశలో మేము తెలంగాణకు వెళ్ళిపోతాం లేకపోతే మేము చెన్నైకి వెళ్ళిపోతాం అనే దాకా వచ్చింది అంటే వాళ్ళు వీళ్ళకి పెద్ద మద్దతుదారులు కార్పొరేట్ కూడా ఒక దశలో చాలా నిరాశ చెంది మేము ఇక కర్ణాటకలో బెంగళూరులో పనిచేయడం చాలా కష్టం అనే దశకు వచ్చారు కనుక సెంటిమెంట్ పనిచేయలేదు తర్వాత కార్పొరేట్ ఎవరైతే వాళ్ళతో గట్టిగా పడతారో వాళ్ళు చేయలేదు తర్వాత ధరలు పెరగడం వలన నిత్య జీవిత సమస్యలు ఏవైతున్నాయో జీవన్మరణ సమస్యలు వాటి గురించి ప్రస్తావించకుండా స్వయాన ప్రధానమంత్రి ఇంత ప్రచారం చేసినప్పుడు ఈ సమస్యలు ఏవి ప్రస్తావించకుండా బజరంగ్ దళ్ అనో లేకపోతే సోనియా గాంధీ కర్ణాటక సెపరేట్ కావాలన్న ఇవి ఎవరు నమ్ముతారమ్మా బీజేపీలో అసంతృప్తులు సీఎంల మార్పు వంటి అంశాల్ని కాంగ్రెస్ జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చింది పాలనలో ఏమాత్రం తేడా వచ్చినా అంశాల వారీగా విమర్శలు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేసింది దీనికి తోడు బొమ్మాయి సీఎం అయ్యాక రాజకీయేతర వర్గాల నుంచి అవినీతి ఆరోపణలు రావడం కాంగ్రెస్కు ప్లస్ అయింది తటస్థులు చేసిన ఆరోపణల్ని హైలైట్ చేయడం ప్రజలపై కూడా అవినీతి ప్రభావం ఉండడంతో 40% కమిషన్ సర్కార్ అనే నినాదం బాగా పనిచేసింది బీజేపీ సర్కార్లో నిత్య అసంతృప్తులు పాలన కంటే ఎమ్మెల్యేల్ని సంతృప్తిపరచడం బుజ్జగింపులకే సమయం సరిపోవడాన్ని కూడా కాంగ్రెస్ బాగా ఉపయోగించుకుంది పే సీఎం నినాదంతో నిర్వహించిన క్యాంపెయిన్ మెరుగైన ఫలితాలిచ్చింది రాహుల్ జోడో యాత్ర కూడా కాంగ్రెస్కు ఉపయోగపడింది రాహుల్ పాదయాత్రకు కర్ణాటకలో జనస్పందన చూశాక కాంగ్రెస్కు ధీమా బాగా పెరిగింది బీజేపీ సర్కార్పై ఉన్న వ్యతిరేకత తొలిసారిగా క్షేత్రస్థాయిలో కనిపించిన సందర్భమది ఇప్పుడు ఫలితాలు చూస్తే రాహుల్ యాత్ర సాగిన ప్రాంతాల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలొచ్చాయి एक तरफ क्रोनी कैपिटल्स की ताकत थी दूसरी तरफ गरीब जनता की शक्ति थी और शक्ति ने ताकत को हरा दिया और यही हर स्टेट में होगा కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రజల్ని ఆకర్షించింది పంచసూత్ర పథకాలు ప్రకటించిన కాంగ్రెస్ యువత మహిళలు విద్యార్థుల్ని టార్గెట్ చేసింది హామీల అమలులో గత కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరు బాగుండడంతో కన్నడిగులు కాంగ్రెస్ హామీల్ని విశ్వసించారు ఓవైపు కాంగ్రెస్ ఉచితాల్ని తప్పుబట్టిన బీజేపీ మళ్ళా అవే ఉచితాల్ని ప్రకటించడం కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించింది అంటే పథకాలు ఇచ్చే పరిస్థితి ఉన్నా ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారనే ప్రచారానికి ఊతం వచ్చింది कर्नाटका की जनता को बहुत बहुत दिल से बधाई देना चाहती हूँ और उन्होंने पूरे देश में आज ये संदेश दे दिया है कि जो राजनीति जनता चाहती है वो अपनी समस्याओं के समाधान की राजनीति चाहते हैं अपने मुद्दों पर बात होनी चाहिए हमारा पूरा प्रचार हिमाचल प्रदेश ने भी यही दिखाया हमारा पूरा प्रचार यही रहा था कि जनता के मुद्दों पर हमें बात करनी चाहिए
కాంగ్రెస్కు కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రూపంలో బలమైన స్థానిక నేతలు ఉండడం కలిసొచ్చింది. మాజీ సీఎంగా, ప్రజానాయకుడిగా సిద్ధరామయ్యకు ఇమేజ్ ఉంటే పార్టీ మేనేజర్, వ్యూహకర్తగా డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. 2 ఏళ్లుగా పార్టీకి అన్నీ తానై నడిపించారు. ముఖ్యంగా ఆర్థిక వనరులకు లోటు లేకుండా చూశారు. ఓ దశలో సీఎం సీటు కోసం హైకమాండ్ మాటకు తలొగ్గి పార్టీ విజయమే ముఖ్యమనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు డీకే శివకుమార్. పీసీసీ చీఫ్గా పార్టీ గెలుపు కోసం కష్టపడుతూ పదవులు ఆశించడం లేదని ఆయన బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ క్యాడర్లోకి మంచి సంకేతాలు పంపింది. ఆర్థికంగా బలవంతుడైన, ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న డీకే శివకుమారే బేషరతుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు మనం అసంతృప్తి చెందడంలో అర్థం లేదని ఎవరికి వారు అర్థం చేసుకున్నారు. అటు గాంధీలు రాకముందే సిద్ధరామయ్య ప్రచారంలో కాంగ్రెస్కు ఊపు తెచ్చారు. మోడీ సభల తర్వాత సిద్ధరామయ్య సభలకే జనం ఎక్కువగా వచ్చినట్టు తేలింది. ఇక అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంగా కూడా సిద్ధరామయ్యకే ఎక్కువ మార్కులు పడ్డాయి. టికెట్ల పంపిణీలో కూడా కాంగ్రెస్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చింది. కర్ణాటకలో అన్ని సామాజిక వర్గాల్ని సంతృప్తిపరిచింది. పార్టీలో కానీ, రాష్ట్రంలో ఏ వర్గం నుంచి కానీ టికెట్ల పంపిణీపై అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడింది. దీనికోసం మెరుగైన కసరత్తు చేసింది. ఈ కసరత్తులోనే కాంగ్రెస్ సగం విజయం సాధించిందనే ప్రచారం జరిగింది. బీజేపీ టికెట్ల పంపిణీ తర్వాత అసమ్మతి జ్వాలలు రేగాయి. చివరకు జేడీఎస్లోనూ అసంతృప్తులు బయటపడ్డాయి. కానీ కాంగ్రెస్లో మాత్రం ఎప్పుడూ జరిగేదానికి విరుద్ధంగా టికెట్ల పంపిణీ తర్వాత కూడా అంతా ప్రశాంతంగా ఉంది. అప్పటిదాకా అంతర్గత విభేదాలు సర్దుకున్నాయన్న కాంగ్రెస్ మాటలు నిజమేనని అప్పుడు అందరికీ ప్రూవ్ అయింది. కాంగ్రెస్ ఒక్కతాటిపై ఉందనే బలమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇలా ఎన్నికలకు ముందే ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం, గతానికి భిన్నంగా కాంగ్రెస్పై సానుకూల ముద్రపడటం హస్తం పార్టీకి బాగా ఉపయోగపడింది. కర్ణాటకలో అధికారం కోసం ఏం చేయాలి, పార్టీని ఎలా బాగు చేసుకోవాలి, ప్రజలకు నమ్మకం ఎలా కలిగించాలి, ఈ కసరత్తు రచించిన కాంగ్రెస్ వాటిని విజయవంతంగా అమలు చేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతల్లో బలం ఉందనుకుంటే వారికి టికెట్లు కూడా ఇచ్చింది. రాష్ట్ర నేతల ప్రచారంతో పాటు జాతీయ నేతల ప్రచారం కూడా ఉన్నా బాగా సమన్వయం చేసుకుంది. మొదట జాతీయ నేతలతో పరిమిత స్థాయిలో ప్రచారం చేయించాలనుకున్న మోడీ ఉద్ధృత ప్రచారం తర్వాత వ్యూహం మార్చుకుంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ఇంత పగడ్బందీగా ఎలక్షనీరింగ్ చేసిన రాష్ట్రం కర్ణాటకే అని చెప్పాలి. కాంగ్రెస్లో విజయంపై ఎంత ధీమా ఉందంటే మొదట్నుంచి సింగిల్ మెజారిటీ వస్తుందని పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ చెబుతూ వచ్చారు. మోడీ ప్రచార ఉద్ధృతి చూసినా బెదిరిపోలేదు. జై బజరంగ్ బలి నినాదం పనిచేయదని ముందే చెప్పారు. చివరకు కాంగ్రెస్ వేసుకున్న లెక్కలన్నీ నిజమయ్యాయి. బీజేపీ అంచనాలన్నీ తప్పాయి. ఎంత మోడీ, అమిత్ షా ఉన్నా రాష్ట్రాల్లో బలమైన స్థానిక నేతలు అవసరమని కర్ణాటక ఫలితాలు బీజేపీకి గుణపాఠం చెప్పాయి. కర్ణాటకలో బీజేపీ స్వయంకృతాలు కాంగ్రెస్ కు కలిసొచ్చాయి. వ్యతిరేకత ఉందని తెలిసినా కమలం తప్పులు దిద్దుకోకపోవడం, మరింత నిర్లక్ష్యంతో వ్యవహరించడం కాంగ్రెస్ ను గద్దెనెక్కేలా చేసింది. కర్ణాటకలో ఎవరు గెలిచినా లింగాయతుల మద్దతు కావాల్సిందే. గతంలో లింగాయతుల మద్దతు కోల్పోయి అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఇప్పుడు అదే లింగాయతుల మనసు గెలుచుకుని అధికారం దక్కించుకుంది. 3 దశాబ్దాలుగా బీజేపీకి బాసటగా ఉన్న లింగాయత్ సామాజిక వర్గాన్ని కాషాయ పార్టీ దూరం చేసుకుంది. బలమైన లింగాయత్ నేత యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తొలగించడంతో లింగాయతుల్లో అసంతృప్తి మొదలైంది. ఆ తర్వాత మరో లింగాయత్ నేత బొమ్మైని సీఎం చేసినా ఆయన్ను లింగాయతులు ఓన్ చేసుకోలేదు. ఇక టికెట్ల పంపిణీలోనూ జగదీష్ షెట్టార్, లక్ష్మణ్ సవది లాంటి లింగాయత్ నేతలకు టికెట్లు ఇవ్వకపోవడం, యడ్యూరప్ప వర్గాన్ని పక్కన పెట్టడం లింగాయతుల్లో అసహనానికి దారితీసింది. లింగాయత్ మఠాలు, స్వామీజీలు కూడా బొమ్మాయి సర్కార్కు వ్యతిరేకంగా బహిరంగంగా గళం విప్పారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎక్కడా లింగాయతుల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేయకపోవడం వారికి మరింత ఆగ్రహం కలిగించింది. బీజేపీ అధికారంలోకొస్తే బ్రాహ్మణ నేత సీఎం అవుతారనే ప్రచారం జరగడంతో ఇక లాభం లేదని లింగాయతులు నిర్ణయించుకున్నారు. బీజేపీకి తమ పవర్ ఏంటో చూపించాలనే ఉద్దేశంతోనే పోలింగ్కు 2 రోజుల ముందు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. బీజేపీ టికెట్లు ఇవ్వని లింగాయత్ నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడం, గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు లింగాయతుల ఆరాధ్య దైవం బసవేశ్వరుడి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం వీరిని మెప్పించాయి. ఇలా కర్ణాటకలో తమ ఉనికికి ప్రధాన కారణమైన వర్గాన్ని దూరం చేసుకున్న బీజేపీ ఇప్పుడు అధికారం పోగొట్టుకుంది. తెలియకుండానే మోడీని గ్లోరిఫై చేసే ప్రాసెస్లో ఆ కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక మరుగుజ్జులాగా మార్చేసినటువంటి పరిస్థితి బీజేపీకి ఆర్ఎస్ఎస్ స్ట్రక్చర్లో కూడా కొత్త పరిణామం. మీరు ఎక్కడైనా చూడండి, ఆ అధ్యక్షులు, కార్యదర్శులు వాళ్ళు ఉంటారు, తీవ్రంగా మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళకేమున్నది, ఎలా గెలుస్తారని మీరు అడిగితే కర్ణాటకలో చేసిన చాలా ఇంటర్వ్యూలలో మీకు ఏంటి విజయ, మాకు మోదీ వస్తారంటే మోడీ వస్తాడు, నడుస్తాడు, ఆయన
చుట్టూ అన్నీ వచ్చేస్తాయని. కానీ అది నిజం కాదు. 11 రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ లేదు. నాన్ హిందీ స్టేట్స్ చాలా చోట్ల లేదు. దక్షిణ భారతదేశంలో ఒక చోట కూడా లేదు. కర్ణాటకలో జరిగిన మరో కీలక పరిణామం మోడీ ఇమేజ్ పనిచేయకపోవడం. మరే రాష్ట్రంలోనూ చేయని విధంగా మోడీ ప్రచారం చేసిన ఫలితం ప్రతికూలంగా రావడం కమలం పార్టీకి మింగుడు పడ్డం లేదు. సాధారణంగా కాంగ్రెస్ బీజేపీ ఫేస్ టు ఫేస్ ఉన్న చోట బీజేపీకి మెరుగైన ఫలితాలొచ్చేవి. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ కూడా పనిచేయలేదు. పూర్తిగా మోడీనే నమ్ముకుని స్థానిక నేతల సంగతి పట్టించుకోకపోతే ఏమవుతుందో బీజేపీకి అనుభవమైంది. మోడీ ఎంత బలమైన నేత అయినా పూర్తిగా ఆయన ఆకర్షణ మీదే ఆధారపడకుండా స్థానికంగానూ బలమైన నేతలుండేలా చూసుకోవాల్సిన అవసరముందని తేలిపోయింది. పాలన బాగోలేకపోతే ప్రచారంలో ఎన్ని ఫీట్లు చేసినా కుదరదని కన్నడిగులు బలమైన సంకేతం ఇచ్చారు. స్థానికంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జిల్లాల్లో నాయకత్వం బలమైంది సమర్థమైంది లేకుండా కేవలం ఒక్క నాయకుడు, ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిపిస్తాననుకోవడం సాధ్యమైన పని కాదు. పార్లమెంటు పని వేరు, రాష్ట్రం పని వేరు, జిల్లాల పని వేరు, మండలాల పని వేరు, నగరాల పని వేరు. మనం నాయకత్వాన్ని, సమర్థ నాయకత్వాన్ని స్థానికంగా పెట్టుకోవాలి. లింగాయతులు దూరం కావడంతో బీజేపీకి పెట్టని కోట అయిన ఉత్తర కర్ణాటకలోనూ సరైన ఫలితాలు రాలేదు. దానికి భిన్నంగా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ ని బీజేపీ మరీ లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎలాగో ఓడిపోతుంది కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంప ముంచినట్టు తెలుస్తోంది. మోడీ ఎంత ప్రచారం చేసినా స్థానిక నేతలు ప్రజల నాడి పట్టడంలో విఫలం కావడం బీజేపీకి ఓటమిని మిగిల్చింది. ప్రజల మనసులో ఏముందో గ్రహించిన కాంగ్రెస్ దానికి అనుగుణంగా ప్రచార వ్యూహం రూపొందించింది. కానీ బీజేపీ స్థానిక నేతలు ప్రజలతో పూర్తిగా కనెక్షన్ కోల్పోయారని ఈ ఫలితాలతో తేటతెల్లమైంది. ప్రజల ఆకాంక్షలేంటో తెలుసుకోకుండా సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి చేదు ఫలితాల్ని చవిచూశారు. సీఎం బొమ్మాయి ఎంత బలహీనంగా ఉన్నారంటే ఆయన సొంత నియోజకవర్గంలో గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేయలేకపోయారు. బొమ్మాయి పనితీరు చూశాకైనా యడ్యూరప్పకు కీలక బాధ్యతలు ఇచ్చుంటే బావుండేదని బీజేపీ నేతలు అంతర్గతంగా మాట్లాడే పరిస్థితి. బీజేపీకి బలమైన స్థానిక నేతలు లేని చోట ఓటమి తప్పడం లేదు. ఈ విషయం హిమాచల్ ప్రదేశ్లో కూడా నిజమైంది. కానీ హిమాచల్ ఫలితాల నుంచి బీజేపీ గుణపాఠాలు నేర్చుకోలేదని తేలిపోయింది. ఉత్తరాదికి దక్షిణాదికి ఒకే ప్రచార వ్యూహంతో రావడం కూడా నిరాశ మిగిల్చింది. దక్షిణాది ఓటర్ల ఆలోచన వేరు అని తెలిసి కర్ణాటక లాంటి ప్రగతిశీల రాష్ట్రంలో, అది దేశ ఐటీ రాజధాని బెంగళూరులో హిందుత్వ అంశాన్ని తీసుకురావడాన్ని కన్నడిగులు మెచ్చలేకపోయారు. కర్ణాటక ఇమేజ్, ముఖ్యంగా బెంగళూరు ఇమేజ్ దెబ్బతింటుందనే ప్రచారం కూడా పనిచేసినట్టు కనిపిస్తోంది. ఓ కాలేజ్కు పరిమితం కావాల్సిన హిజాబ్ వివాదాన్ని పెద్దది చేసినప్పుడే బీజేపీ ఎజెండాపై ప్రజలకు అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపరచకుండా ఏకంగా ఎన్నికల్లో హిందుత్వాన్ని తీసుకురావడం బీజేపీని దెబ్బకొట్టింది. కర్ణాటకలో 2 ఏళ్లుగా సీఎం ఉన్నది బసవరాజ్ బొమ్మాయి. పార్టీ గెలుపోటములకు బాధ్యత వహించాల్సింది ఆయనే. కానీ ఆ పని చేయకపోగా ఎన్నికలు రాగానే పూర్తిగా మోడీ మీదే ఆధారపడటం ప్రజలకు చులకన భావం ఏర్పడేలా చేసింది. మోడీ ఇప్పుడు ప్రచారం చేసి వెళ్లిపోతే తర్వాత స్థానిక నేతలు బాధ్యత తీసుకుంటారనే నమ్మకం లేకపోవడం కొంపముంచింది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోయినా బలమైన 2 నేతలున్నారు కాబట్టి ఓటర్లకు వారిపై నమ్మకం కుదిరింది. కానీ బీజేపీలో యడ్యూరప్ప తర్వాత ఆ స్థాయి ఉన్న నేత కనిపించకపోవడం కూడా కాషాయ పార్టీకి ప్రతికూల ఫలితాలు తెచ్చిపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీగా ఏం చేశామో చెప్పలేని స్థితిలో ఉండడం, సంబంధం లేని అంశాలతో ప్రచార ఎజెండా ఎత్తుకోవడం బీజేపీ అంటే కన్నడ ప్రజలకు మొహం మొత్తేలా చేసింది. కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి తీరాలని కన్నడిగులు సంకల్పించుకుని ఓటేశారు. హంగ్ రాకుండా పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చేశారు. కనీసం రిసార్ట్ పాలిటిక్స్, పొలిటికల్ ఆపరేషన్లకు కూడా స్కోప్ ఇవ్వలేదు. మోడీ మ్యాజిక్ కూడా వర్కౌట్ కాలేదని తేలిపోయింది. కర్ణాటక ఓటర్ల తీరు చాలా స్పష్టంగా ఉంది. బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపించింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ హంగ్ అంచనా వేసిన ఫలితాలు మాత్రం కాంగ్రెస్కు ఏకపక్షంగా వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 10-15 సీట్లు ఎక్కువే ఇవ్వడంతో రిసార్ట్ పాలిటిక్స్కు కూడా స్కోప్ ఇవ్వనట్లయింది. గతంలో మాదిరిగా ఎమ్మెల్యేల్ని ఆకర్షించి ఆపరేషన్ లోటస్ చేసే ఛాన్స్ బీజేపీకి ఇవ్వలేదు ఓటర్లు. గత ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోయినా ఆపరేషన్ లోటస్తో కాషాయ పార్టీ గద్దెనెక్కింది. కానీ పాలనలో ప్రజల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. బీజేపీ దేశవ్యాప్తంగా 2 అంశాల మీదే ప్రధానంగా ఆధారపడి విజయాలు సాధిస్తోంది. కానీ కర్ణాటకలో ఆ 2 వాడినా ఉపయోగం లేకుండా పోయింది. మోడీ చరిష్మా, హిందుత్వ ఎజెండానే బీజేపీ తురుపు ముక్కలు. కర్ణాటకలో ఈ 2 పనిచేయలేదు. కర్ణాటకలో బీజేపీ ప్రచార శైలి, వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ ఇప్పటికే కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ప్రతిసారి ఉత్తరాది ఎంపీ సీట్లే ఆ పార్టీకి కీలకమయ్యాయి. ఇప్పుడు 3వ సారి వచ్చేసరికి ఉత్తరాదిలో సీట్లు తగ్గుతాయనే అంచనాలున్నాయి. అలా తగ్గే సీట్లు దక్షిణాదిలో పూడ్చుకోవాలని బీజేపీ చూస్తోంది. కానీ కర్ణాటకలో ఓటమితో సౌత్లో బీజేపీ అడ్రస్ గల్లంతైంది. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీకి కేంద్రంలో హ్యాట్రిక్ గెలుపు కష్టమేననే వాదన వినిపిస్తోంది. బీజేపీ ప్రతిసారి మోడీ ఇమేజ్ను పణంగా పెట్టడం కూడా మంచి వ్యూహం కాదనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో మోడీ ఇమేజ్ కారణంగా ఫలితాలు తారుమారయ్యాయని కూడా బీజేపీ ప్రచారం చేసుకుంది. మరిప్పుడు కర్ణాటకలో మోడీ ఇమేజ్ ఎందుకు పనికిరాలేదనే ప్రశ్నకు జవాబు చెప్పడం అంత తేలిక కాదు. కర్ణాటకలో మోడీ ప్రచారం చూసిన వారికి ఆయన ఇమేజ్కు స్వీయ పరీక్ష పెట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అసలు బీజేపీ ఓటమి ఖాయమనే అంచనాలు ముందే ఉన్నా మోడీ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారనే ప్రశ్నలు వచ్చాయి. చివరకు మోడీ ఎంత ప్రచారం చేసినా ఫలితం మాత్రం మారలేదు. కన్నడ ఓటర్లు గతానికి భిన్నంగా జేడీఎస్కు గేమ్ స్పాయిలర్ రోల్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఆ పార్టీ కంచుకోట పాత మైసూర్లో కూడా ఓటర్లు కాంగ్రెస్కే పట్టం కట్టారు. బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్కే సాధ్యమనే సందేశం ఇచ్చినట్లయింది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ ఈ ఫలితాన్ని చూపించి తన ఇమేజ్ పెంచుకోవడానికి అవకాశం వచ్చింది. జేడీఎస్కి కింగ్ మేకర్ రోల్ ఇస్తే మళ్లీ బీజేపీ సర్కారే వస్తుందని కూడా ఓటర్లు భావించినట్లు కనిపించింది. అందుకే కాంగ్రెస్కే పూర్తి మెజారిటీ కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో కొందరు బీజేపీ నేతలు హంగొచ్చినా మాదే అధికారం అంటూ నోరు జారడం కూడా ఓటర్లు జాగ్రత్త పడటానికి కారణం అయ్యుండొచ్చు. ఈ వ్యాఖ్యల తర్వాత బీజేపీకి ఓటేద్దామనుకున్న వాళ్లు కూడా అసలు ఆ పార్టీ మీద జాలి తలచాల్సిన పని కూడా లేదని డిసైడ్ చేసుకుని ఓటేశారు. అందుకే ఎగ్జిట్ పోల్స్కు కూడా అందని ఫలితాలు వచ్చాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పరిపాలన వైఫల్యాలు, సమర్థ నాయకత్వలేమి లాంటి బలహీనతలున్నా సంబంధం లేని అంశాలు తెరపైకి తెచ్చి గెలిచేద్దామనే బీజేపీ తీరును ఓటర్లు హర్షించలేదు. ఇప్పుడు కాషాయ పార్టీని గెలిపిస్తే ఇదో చెడు సంకేతం అవుతుందనే ఆలోచనతో కూడా ఓటేసి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కొందరు బీజేపీ నేతలు అత్యుత్సాహంతో రహస్యంగా ఉంచాల్సిన వ్యూహాల్ని కూడా రివీల్ చేసి పార్టీ కొంపముంచారనే వాదన ఉంది. ఓవైపు మోడీ, అమిత్ షా కష్టపడి ప్రచారం చేస్తుంటే స్థానిక బీజేపీ నేతలు ప్రచారం చేయకపోగా నోటికొచ్చిన మాటలు మాట్లాడి పార్టీని ప్రజల్లో పలుచన చేశారు. మోడీ ఎంత ప్రచారం చేసినా స్థానిక నేతల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. స్థానిక నేతల్ని పూర్తిగా పక్కన పెట్టి మోడీయే అన్నీ తానై ప్రచారం చేయడంతో మోడీ ఇక్కడ ఉండరు కదా, ఢిల్లీలో ఉంటారు కదా అనే చర్చ కూడా ఓటర్లలో జరిగి ఉండొచ్చు. ప్రధాని స్థాయి వ్యక్తి కూడా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సిల్లీ అంశాల్ని పెద్దవి చేసే ప్రయత్నం చేశారన్న కాంగ్రెస్ నేతల ప్రచారం జనానికి బాగా ఎక్కింది. ఓవైపు బొమ్మై సర్కార్ అసమర్థత, మరోవైపు మోడీ ప్రచార తీరు చూశాక ఓటర్లు తమ తీర్పిచ్చారు. గతంలో చాలా రాష్ట్రాల్లో మోడీ ప్రచారానికి రాగానే కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడేది. కానీ కర్ణాటకలో అలా జరగలేదు. అక్కడే బీజేపీ లెక్క తప్పింది. బీజేపీ ప్రచార ఆర్భాటం చేసిన కాంగ్రెస్ సైలెంట్గా చేసిన ప్రచారం అండర్ కరెంట్లా బాగా పనిచేసింది. ఎక్కువ హైప్ లేకుండా టార్గెటెడ్ ఓటర్లకు రీచ్ అయ్యేలా క్యాంపెయిన్ చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. కాంగ్రెస్ బలహీనతలు మాకు తెలుసు అనుకున్న బీజేపీకి కర్ణాటక ఫలితం మింగుడు పడటం లేదు. వరుస విజయాలొస్తున్నాయి కదా అని ప్రతిపక్షాన్ని లోకుగా చూస్తే ఏం జరుగుతుందో కర్ణాటక ఫలితాలే మంచి ఉదాహరణ. ఇకనైనా జాగ్రత్త పడకపోతే లోక్సభ ఎన్నికల్లో గెలుపు కష్టమవుతుందనే వాదన వినిపిస్తోంది.